నమస్తే, వెల్కమ్ టు NN5 న్యూస్ ఛానల్. నల్గొండ జిల్లా అనిశెట్టు దుప్పల్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సంపత్ రెడ్డి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. గతంలో తను సిపిఎం పార్టీ నుంచి కూడా ఈ గ్రామంలో సర్పంచ్ గా పనిచేసినటువంటి అనుభవం కూడా తనకి ఉండడం జరిగింది. ప్రస్తుతం తను మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ప్రధానంగా ఈ ఊర్లో ఎటువంటి సమస్యలు ఉండడం జరిగింది, గతంలో తను సర్పంచ్ గా పనిచేసినప్పుడు కూడా గ్రామాన్ని ఎలా డెవలప్ చేశారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు గతంలో కూడా సర్పంచ్ గా పనిచేయడం జరిగింది, 89లో పనిచేయడం జరిగింది. అప్పుడు గ్రామానికి ఎటువంటి డెవలప్మెంట్ చేశారంటే అప్పుడు మా ఊర్లో గ్రామ పంచాయతీ లేకుండే. అప్పుడు నేనే ప్లేస్ ఇచ్చి నేనే కట్టించిన. అప్పుడు గ్రామ పంచాయతీ సొంతం ప్లేస్. గతంలో మా నాన్నగారు స్కూల్ కు మాదే జాగా ఇచ్చాడు, మా నాన్నగారు ఇచ్చాడు ఫ్రీగానే. మళ్ళా అక్కడ పశువుల హాస్పిటల్ కు ఆడ వాటర్ ట్యాంకు అవన్నీ మా నాన్నగారు పీరియడ్ లోనే ఇచ్చినాం. నేను గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ కట్టించిన నా భూమిలో. అప్పుడు జరిగిన అభివృద్ధి కానీ మళ్ళీ అంత ఏం లేదు, ఏం జరగలే. కొన్ని సీసీ రోడ్లు వేసారు, కొన్ని కాలనీలలో మురికి కాలువలు కట్టారు, అంతేగాని వేరే ఏం అభివృద్ధి పెద్దగా జరగలేదు. అది చూసి ఊళ్ళో పరిస్థితి చూసి మళ్ళీ వద్దామని వచ్చినాను, ఇండిపెండెంట్ గా వేసినాను. అంటే ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలాంటి పార్టీ ఉంటే అక్కడి నుంచి కూడా ఇండిపెండెంట్ గా చేయడానికి కారణం ఏంటి? అందరు నాకు సపోర్ట్ ఇస్తామన్నారు, అందుకని నేను ఇండిపెండెంట్ గా చేసినాను. అంటే ఆ పార్టీల మీద మీకు నమ్మకం లేకనా మీరు ఇండిపెండెంట్? అట్లా మాకు సపోర్ట్ లేకుంటే మేము ఒక్కళ్ళం గెలవలేము కదా, అందుకని సపోర్ట్ తీసుకున్నాను. గ్రామ సమస్యల మీద అందరం స్పందించి సపోర్ట్ తీసుకున్నాను నేను. గ్రామంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉండడం జరిగింది, ఎన్ని వార్డులు ఉన్నాయి గ్రామంలో? 8 వార్డులు ఉన్నాయి, 1040 ఓట్లు. మొత్తం మీ వార్డులలో మొత్తం కూడా అందరిని కూడా అభ్యర్థులు పెట్టిరా? అందరిని పెట్టాం. ప్రధానంగా ఊర్లో సమస్యలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఎటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటి? కొన్ని డ్రైనేజీలు, కొన్ని సిసి రోడ్లు ఉన్నాయి, కొన్ని దానికి దారి లేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి శాంక్షన్ అయింది మళ్ళీ గ్రామ పంచాయతీ బిల్డింగ్, అది ఇంతవరకు ఎవరు చేయట్లేదు. ముందుకు వస్తున్నారు, మళ్ళీ వెనకే పోతున్నారు. అది కూడా నా హయాంలో కట్టిస్తాను నేను. ఇంతవరకు కట్టించినట్టు మళ్ళీ ఇప్పుడు కట్టిస్తాను. ఇంకా అవి కూడా ఇంటీరియల్ రోడ్స్, డ్రైనేజ్ సమస్యలు కూడా చేస్తాము. ఇంటీరియల్ రోడ్లు కూడా ఉన్నాయి. వ్యవసాయ భూములకు రహదారులు 2-3 దిక్కులు ఉన్నాయి, అవి కూడా చేస్తాము. మరి ఇండిపెండెంట్ గా చేస్తే మరి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటుంది అనుకుంటారా మీరు? నిధులు ప్రభుత్వం సపోర్ట్ ఉండకుంటే ఏం చేస్తారు? వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తారు. ప్రభుత్వం అన్ని అందరికి ఇచ్చినట్టు మన గ్రామ పంచాయతీకి ఇస్తుంది. కొన్ని నిధులు బయట నుంచి మనం సాధించుకోవాలి. ప్రధానంగా ఏం చెప్తారు ఊరి గ్రామస్తులకు ఓటేయాలని? మేము ఒకటి నిబంధన పెట్టుకున్నాం. మేము ఆలోచించి ప్రతి సోమవారం మన గ్రామ పంచాయతీ పరిధిలో ఏ సమస్య ఉన్నా వచ్చి చెప్పుకోవాలి. వార్డు మెంబర్లు కంపల్సరీ ఉండాలి. వార్డు మెంబర్, సర్పంచ్ ప్రతి సోమవారం నాడు ఉండాలి. ఉండి ప్రజలు వచ్చి చెప్పే సమస్యలు దృష్టికి తీసుకురావాలి. దృష్టి తీసుకొచ్చి మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. అది మేము పెట్టుకున్నాం. ప్రస్తుతం ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తారు ఊర్లో సమస్యల గురించి, అన్ని సమస్యల గురించి. ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు కృషి చేస్తాం. ఇంకా ఏమున్నాయంటే ఇంకేం చెప్తారు? ఇప్పుడు వరకు అయితే కొన్ని సీసీ రోడ్లు ఆగినాయి, కొన్ని డ్రైనేజీలు ఉన్నాయి, కొంతమందికి ఇందిరా మిల్లు పెట్టలేదు అంటారు, కట్ చేసి అంటారు. కొందరికి ఉంది, కొందరికి లేదు. వాటర్ ఫెసిలిటీ కూడా మంచినీటి సమస్య. అటువంటివన్నీ మేము ఏమంటే మీరు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? గెలిచినా గెలవకుండా మేము చేసే అభివృద్ధికి అయితే మేము ఎప్పుడు తోడ్పాటు ఉంటాం, ప్రజల మధ్యనే ఉంటాం. గ్రామ అభివృద్ధి కోసం మా తోడ్పాటు ఎప్పుడు ఉంటది. ఇప్పుడు ఇదివరకైనా మేము ఏదైనా దేనికైనా ముందుకే ఉంటాం. చెప్పండి ప్రధానంగా సమస్యలు. నా పేరు మల్లారెడ్డి, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని. ఈ గ్రామ అభివృద్ధి కోసం ఈ గ్రామంలో అంతా ఎడ్యుకేటర్స్ ఉన్నారు. మేము ఒకటే ఏ పార్టీకి ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కాకుండా గ్రామంలో మీటింగ్ పెట్టుకొని ఈ గ్రామానికి ఎవరైతే అభివృద్ధి చేస్తే బాగుంటారు అనే ఉద్దేశంతో వచ్చి కూర్చొని గ్రామం మధ్యన మాట్లాడి పలానా వ్యక్తి పలానప్పుడు ఇట్లా చేసిండు, ఈ రోజు ఇట్లా చేస్తే బాగుంటది, మన సమస్యలు ఏమున్నాయని మేము గ్రామ విలేజ్ తిరిగి ప్రతి వార్డు మెంబర్ కూడా అంతా ఎడ్యుకేటెడ్, అంత గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళని పెట్టుకొని పెద్ద మనిషి ముందు పెట్టి ఊళ్ళో కొంతమంది బాటలు లేవు, దారులు లేవు, పార్టీ బావుల దగ్గర బాటలు లేవు, గ్రామ మధ్యన పశువుల ఉద్దేశాలు ఉంది, దాంట్లో మొత్తం నీళ్లు, మురికి నీళ్లు. ఏమైతే పార్టీలో ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఏంది, ఏ అధికార పార్టీ ఉంటే అధికార పార్టీలో పోతారు. ఇలా అధికార పార్టీ వచ్చారు అది అల్లే ఉంటారు, నెక్స్ట్ అదే ఉంటారు. వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళే అభివృద్ధి ఉంటాయి కానీ మిగతా వాళ్ళని పట్టించుకుని నాదులు లేడు. ఈ ఊళ్ళే అందరూ కూర్చొని గ్రామంలో కూర్చొని ఏం చేద్దాం, జనరల్ అయింది ఎవరిని పెడితే బాగుంటది, ఎట్లా అంటే మా దగ్గరకు వస్తే మేము అందరం కూర్చొని తిరిగి ఎవరిని పెడదాం, వార్డు మెంబర్లను పెడదాం, అంతా చదువుకున్న ఎడ్యుకేటర్లను పెట్టుకొని ఇట్లా అభివృద్ధి చేద్దామని మేము ఒకటే నిదానంతో పోయినాం. దాని ప్రకారం మేము చేద్దామని గ్రామ అభివృద్ధి కోసం
ఏ పార్టీ లేదు, మాకు ఏది లేదు, కులం లేదు, మతం లేదు. గ్రామ అభివృద్ధి కోసం ప్రతి సోమవారం నాడు మేము గ్రేస్ మీటింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి కొంతమంది పోలేరు. ఇక్కడ సర్పంచ్ గారికి ఇస్తే సర్పంచ్ గారు పై లెవెల్ సెక్రటరీ ఉంటాడు, సర్పంచ్ ఉంటారు కాబట్టి ఒక ఆఫీస్ ఉంటుంది, పంచాయతీ ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సస్యమే కాకుంటే పై లెవెల్ చేసుకుందామని ఉద్దేశంతో చేసుకొని ముత కంఠంతో అందరం ఒకటే నిదానం ఒకటే. సర్పంచ్ పెట్టడం కానీ గతంలో గతంలో గ్రామ పంచాయతీ లేదు, ఇక్కడ గ్రామ పంచాయతీ భూమి ఇచ్చిండు, దానికి నిధులు ఇచ్చిండు, సొంత డబ్బులు పెట్టి కట్టించిండు. స్కూల్లో బిల్డింగ్ సరిగ్గా లేకుండా బిల్డింగ్ రిపేర్ చేయించాడు సొంత డబ్బులతోటి. పశు హాస్పిటల్ దాగి ల్యాండ్ ఇచ్చారు వాళ్ళు. గుడి కోసం అంటే గుడికి ఇచ్చిండ్రు. మెయిన్ గుడి ఊళ్ళో గుడి ఉన్నారు గ్రామస్తులు అడిగితే చందా డబ్బులు ఇచ్చిండు. నా దగ్గర రాయి కొట్టించిన నాకు మొత్తం రాయి ఇచ్చిండు. ఎస్సీ కాలనీలో గుడి కట్టుకుంటామంటే ఏ రైతు ఎవరు ముందుకు రాలే, ఏ రెడ్డి కూడా ముందుకు రాలే. స్వచ్ఛందంగా వచ్చి 1 లక్షల ఆర్థిక సాయం చేసిండు. అతను గతంలో ఓడిపోయిండు, సెకండ్ టైం సర్పంచ్ ఓడిపోతే ఎస్సీ కాలనీ ఒక మాట ఇచ్చిండు. ఆ రోజు ఎల్లమ్మ గుడి ఉంది, గుడిసె లెక్క ఉండే, నేను ఓడిపోయినా గెలిచినా గుడి కట్టిస్తా స్లాబ్ వేస్తా అన్నాడు. ఆ మాట బాగా ఓడిపోయినా కానీ ఆ రోజు గుడి కట్టించిండు. ఈ రోజు గుడి కూడా కొట్టుకొని ఇది అయ్యా మా గుడి బాగాలేదు ఇది ఉంది అంటే మళ్ళీ ముందుండి పెద్ద మనిషి చేసిండు. మీ ఊళ్ళోకి వచ్చాడితే సార్ మీరు ఇన్ని ఉద్యోగాలు ఉన్నారు, రిటైర్డ్ అయ్యారు, మీరు రాండి ఊళ్ళో మాట్లాడాలంటే ఊళ్ళో కూర్చొని అంతా మాట్లాడుకొని పెద్దలు వచ్చిన అంతా మాట్లాడుకొని ఒక డిసిషన్కి వచ్చాం. చదువుకున్న వాళ్ళని పెట్టాలి వార్డు మెంబరు, చదువుకున్న వాళ్ళు ఉంటే మనం బాగుంటది అంటే అదే ఉద్దేశంతో అందరూ వచ్చారు. ముందుకు బీటెక్ డిగ్రీలు చేసిన వాళ్ళని పెట్టినాం, సర్పంచ్ గారు ముందు పెట్టినాం. గత అనుభవం ఉన్నది అందరికి. పార్టీ అయితే రైతుడు యువ రైతుడు అందరికి ఉత్సాహం ఉంటాడు, చేసే ఉద్దేశంతో రావడం జరిగిందండి. స్వచ్ఛందంగా చేస్తున్నాం, ఎవరికి భయపడేది లేదు, ఎవరికి లేదు, ఆ ఉద్దేశంతో చేస్తున్నాం. నా పేరు పేర్ల ప్రియాంక, నేను మొదటి వార్డు మెంబర్. ప్రత్యేకంగా నేను బిఎస్సీ బిఎడ్ నేను స్కూల్ టీచర్ చేస్తుంటాను. నాకు ఫస్ట్ వార్డ్ మెంబర్ గా వెళ్ళాలంటే ఊర్లో జరుగుతున్న సమస్యలు ప్రజల దాకా అధికారుల దాకా వెళ్ళట్లేదు. వాళ్ళ ఏదన్నా ఏమంటారు ఫండ్ వచ్చినా కానీ మా దాకా రీచ్ కావట్లేదు. సో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వెళ్ళిన అయితే వాళ్ళని మనం తెలుసుకోవచ్చు, అది మనం సర్పంచ్ వరకు తీసుకెళ్తూనే ఉంటది. కొంతమంది ఏంటంటే ముందుకు వచ్చేస్తున్నారు, ఇంత వచ్చేసిన చెప్తున్నారు, వాళ్ళకి అయిపోతున్నారు. అలాంటి జరగకుండా మన ఊరు మా బాధ్యత, మా ఊరిని అభివృద్ధి చేసుకోవాలని ఒక ముందడుగుతోటి మేము ముందడుగు వేసుకున్నాం. మా ఊరిని సర్పంచ్ సార్ గారిని గెలిపించుకుంటాం, మా ఊరు బాధ్యత మేము కాపాడుకుంటాం. సార్ని మా వార్డ్ లో సమస్యలు వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, సార్ దగ్గర దాకా తీసుకెళ్ళినాం. మాది ఏసీ కాలనీ, మా దగ్గర గుడి ప్రాబ్లం ఉంది, సార్ దగ్గరకు వచ్చినాము. సార్ నామినేషన్ అయ్యక ముందుకే సార్ దగ్గరికి వెళ్ళినాం, సార్ దగ్గర కలిసినాం. సార్ మాకు ఒక మాట ఇచ్చారు, మాట మీద నిలబడ్డారు. మేము కూడా సార్ కి గెలిపించుకొని మా ఊరిని ముందుకు నడిపిస్తానని చెప్పేసి మేము సార్ని ఎన్నిక చేసుకున్నాం. బిఎస్సీ బిఎడ్ సార్, నేను బిఎస్సీ చూసుకోవచ్చు. బీఈడి చదివినటువంటి వ్యక్తి కూడా ఇక్కడ మొదటి వార్డు మెంబర్ కూడా ఇక్కడ పోటీ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ మన సర్పంచ్ అభ్యర్థి ఇంకోటి అడుగుదాం. చెప్పండి, ఇప్పుడు చెక్ పవర్ కూడా ప్రధానంగా ఉండబోతుంది, ఎందుకంటే ఉప సర్పంచ్ కూడా చెక్ పవర్ ఆయనకి ఇవ్వడం నిర్ణయించిన ఉప సర్పంచ్ ఇంకా నిర్ణయించారు. ఇంకేం నిర్ణయించారు అంటే అందరు గెలిచిన తర్వాత కూర్చొని మాట్లాడు. బాబాయ్ మీ అనుమతితో నేను హామీ వచ్చా ఇవ్వచ్చు బాబాయ్. ఎలా బాబాయ్ మా గ్రామ పంచాయతీ చూసుకుంటే ఇప్పుడు మా అందరికి ఆదర్శం ఇప్పుడు ఎవరంటే ఎస్సీ కాలనీ వల్ల మా సోదరి మనులు వాళ్ళు ఒక మంచి నిర్ణయంతో గుడి నిర్మాణం చేసుకొని మా అందరికి కూడా దుప్పలపల్లి గ్రామస్తులందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచారు. మేము వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ మా దొంతవాళ్ళ తరపు నుంచి మేము గుడి నిర్మాణానికి భూమి విరాళం ఇస్తున్నామని ప్రకటిస్తున్నాం. ఇప్పుడు దాదాపు మేము అందరం కలిసి మా భూమిని కొలుచుకుంటున్నాం. ఇప్పుడు మా భూముల నుంచి భూమి కేటాయించి గుడి నిర్మాణానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నా అని చెప్పేసి మా ఎల్లారెడ్డి బాబాయ్కి మా సంపారెడ్డి బాబాయ్ తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నా, పక్కా ఇస్తున్నా. శ్రీరాములు వారి గుడి నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మన గుడి ఏడాది లోపల స్టార్టింగ్ అయిపోతే దాదాపు కంప్లీట్ చేస్తాం. ఇదొకటి మీ గ్రామస్తులందరి కోరికనే, ఇది కూడా అందరికి అవసరం. ఇంకోటి నా యొక్క చిన్న ఎందుకు మా గ్రామ పంచాయతీలో కూర్చొని ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే ఆ ఎస్సీ కాలనీ కానీ ఆ మాలలో బజార్ కానీ ఈ బీసీ వాడి కట్టు కానీ మైక్ లో అనౌన్స్మెంట్ చేస్తే అందరికి వినిపించేటట్టు అదొకటి కూడా ఏర్పాటు చేసేటట్టు చేద్దామని నిర్ణయించుకున్నాం. ఏ నిర్ణయం తీసుకున్నా అందరికి ఎమ్మటే దండలు వేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి మనం గెలవగానే ప్రజలందరితోటి ఆహ్లాద వాతావరణంలో ఈ మందు లిక్కర్ తీసుకోకుండా అందరం కూర్చొని అమ్మలు అక్కలందరూ కూర్చొని ఈ సమస్యలు ఏమున్నాయి, ఏ సమస్యలు పరిష్కరించుకోవాలి, ప్రధాన సమస్యలు ఏమైనా ఉంటే
ఎమ్మటి పరిష్కరించుకునే విధంగా 6 నెలల్లో పరిష్కరించే విధంగా మనందరం ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మా బాబాయ్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు, నిధులు తప్పకుండా తీసుకొస్తాం. మన ప్రజాబలం ఉంటే ఏ మంత్రి అయినా కాదన్నారు, మనందరికీ మద్దతు ఇస్తారు. తప్పకుండా వాళ్ళ దగ్గర పోయి నిధులు తీసుకొచ్చుకొని మనం ఖర్చు పెట్టుకొని మనం అభివృద్ధి చేసుకుందాం. మన గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులే కాకుండా పక్కన ఎమ్మెల్సీ నిధులున్నా కూడా మన గ్రామ పంచాయతీ తెచ్చుకొని ఈ సీసీ రోడ్లు కానీ, ఈ మోరీలు కానీ ఇవన్నీ నిర్మాణం చేసుకుందామని నేను ప్రజలందరికీ మద్దతు చెప్తున్నాను అనమాట. యూత్ లీడర్ నా పేరు శ్రీనివాస్, కన్నవేడి శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుని. మా పార్టీ తరఫున కూడా సంపూర్ణ మద్దతు ఈయనకు ప్రకటించి, అదే విధంగా వార్డు మెంబర్స్ సెలక్షన్స్ కూడా ఎట్లా అంటే సమభాగం మహిళలకు 50% రిజర్వేషన్ ఏ విధంగా ప్రభుత్వాలు అనుకుంటున్నాయో అదే విధంగా మహిళలకు 50% రిజర్వేషన్ లాగా మా యువకులను నిలబెట్టిన మహిళ వార్డు మెంబర్స్ కూడా 8 వార్డులకు నలుగురు నిలబెట్టిన వాళ్ళు ఎడ్యుకేటెడ్ ప్లస్ యువకులు. అంటే మేము ఎలా చేస్తున్నాం అంటే ఒక పెద్ద మనిషిని ఆదర్శంగా తీసుకొని ఆయన కింద టీం ఎట్లా ఉండాలంటే గ్రౌండ్ వర్క్ చేసే విధంగా అట్లా ప్లాన్ చేసుకొని వార్డు మెంబర్స్ యువకులను పెట్టించి పెద్ద మనిషిని ముందు నడిపించి ఆయనకు ఒక చెడు అనే మాట ఈ ఊర్లో ఎవరిని అడిగినా గానీ, ఆపోజిట్ వ్యక్తిని అడిగినా గానీ ఆయన మీద చెడు చెప్పడానికి వాళ్ళకు ఒక చిన్న పాయింట్ కూడా దొరకదన్నమాట. అంత మంచితనం ఉంది కాబట్టి ఆయనకు మా ఊరు తరఫున అందరూ సంపూర్ణ మద్దతు. ఒకరి కాదు, ఒక పార్టీ కాదు, ఒక కులంతో కాకుండా అన్ని వర్గాల ప్రజలు, అన్ని రకాల పార్టీలు కూడా సంపూర్ణ మద్దతును ప్రకటించి అన్ని రకాల చేసి ఆయన భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము ముందుకు వచ్చినాం. టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మా పార్టీ తరఫున 100% ఆయన మద్దతు ప్రకటించినాం. మా అభ్యర్థులను కూడా ఇక్కడ బరిలో నిలిపినాం, వార్డు మెంబర్స్ గా నిలిపి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మా టిఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కానీ, టిఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సగం మంది కానీ, ప్లస్ సిపిఎం పార్టీ, అన్ని రకాల పార్టీలు. అంటే ఇక్కడ ఇక వేరే లేరు, ఒక కూటమి లాగా మద్దతు ప్రకటించి ఒక ఆదర్శమైన వ్యక్తిని తీసుకొని మనం పని చేయించుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే మా ఊర్లో ఇప్పటివరకు కూడా ఒక 20-25 ఏళ్ళ సంది అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కొద్ది ఏదో వస్తున్నారు పోతున్నాం, గ్రామ పంచాయతీ కూర్చోవడం, ఏదో చిన్నపాటి మీటింగ్ పెట్టుకోవడం, సంతకాలు పెట్టుకోవడం అంతవరకు జరిగిపోతుంది. కానీ గ్రౌండ్ లెవెల్ గా వెళ్ళి గ్రౌండ్ లో ఉన్న సమస్యలు ఏంది, అసలుకి ప్రజలలో ఇప్పుడు మురికాలు పోతుంటాయి, జరుగుతుంటాయి, వాళ్ళ ఉన్న పంచాయతీ సిబ్బంది చేస్తారు లేకపోతే లేదు అంటే వాళ్ళ మీద చెందాయించే సర్పంచ్ అనేది రావట్లేరు. ఒక స్ట్రాంగ్ మనిషి కావాలి, ఆ స్ట్రాంగ్ టీం కావాలి, వార్డు మెంబర్స్ కూడా స్ట్రాంగ్ టీం కావాలి, వాళ్ళు కూడా పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ కావాలి. గ్రామ పంచాయతీలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కానీ, తీర్మానంలో కానీ వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి. అలాంటి ఇన్వాల్వ్ అయి చేస్తేనే రేపు నాడు మనం పోయి వాళ్ళకు కూడా సమస్యలు తెలిసి ఉంటాయి. వార్డు మెంబర్స్ కి వాళ్ళు వచ్చి గ్రామ పంచాయతీలో సర్పంచ్ చెప్పాలి, తీర్మానాల్లో మా వార్డులో పలానా సమస్యలను చెప్పాలి. ఆ విధంగా వాళ్ళు చెప్పినప్పుడు 100% ప్రతి మూలకు మన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏది ఉన్నా కానీ ఇంతవరకు ఎప్పుడు రాలే, ఇంతవరకు జరగలేదు కూడా.